అందరికీ నమస్తే అండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో జగన్ మళ్ళీ వస్తే ఎలా అనే భయం ఏదైతే మొన్న అమరావతికి సంబంధించినటువంటి అసెంబ్లీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దాన్ని విజిట్ చేసి దాన్ని కేంద్రంతో ఆమోదించి రేపు 2వ తారీఖున 3వ తారీఖున పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు దాన్ని ప్రస్తావించి అక్కడి నుంచి కూడా రాజధాని అనేది రేపొద్దున్న ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా దాన్ని ఎవరూ కూడా మార్చకూడదని చెప్పేసి ఒక కూటమి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవటం. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని మార్చేస్తారనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో దానికి అనుగుణంగా ఈ ఈనాడు కథనాల్లో ఒక చెట్టుని ఒక చుట్టూ ఉన్నటువంటి మెస్లో బంధించడం, ఒక మేక వచ్చి ఆ 4 కొమ్మలు తినేయకుండా దానికి ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, ఆ మేకకి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టడం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే ఆ కార్టూన్ అనేది వైరల్ అవ్వడం జరిగింది. సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున అమరావతి అధికారంలోకి వస్తే అమరావతిని కంప్లీట్ చేయకుండానే మళ్ళీ మూడు రాజధానుల కాన్సెప్ట్ అనేది తీసుకొస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సోషల్ మీడియా ద్వారాగా మాట. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ మనం ఇలా కలిసికట్టుగా ఉంటే వాళ్ళు వచ్చేస్తారనే భయం అయితే ఎవరికి ఉండదు, మనం ఇలాగే ఉండాలని చెప్పేసి ఒక పక్క నుంచి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమో 15 సంవత్సరాల పాటు మనం ఇలాగే ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు కొన్ని సమావేశాల్లో, కొన్ని మీటింగ్స్లో. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే రాజధాని గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడో ఆయన కూడా జగన్ వస్తే రేపు పొద్దున పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఆయన కూడా ఆందోళన చెందుతున్నట్టుగానే కనపడతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనేది మనందరికంటే ప్రజలకే తెలుసు. ఎందుకంటే ఈ ప్రభుత్వం దాదాపుగా ఏర్పడి 22 నెలల కాలం పూర్తవుతూ ఉంది. సో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారో ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. అయితే వీళ్ళు కేవలం రాజధాని పూచిగా పేరు చెప్పి పొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని కంప్లీట్ చేయరని చెప్పేసి ఒక సందేశం అయితే ప్రజల్లోకి పంపడానికి వీళ్ళు సిద్ధం చేశారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో రాజధాని మీద జర్నలిస్ట్ వైఎన్ఆర్ అడిగినటువంటి ప్రశ్నకి రాజధాని అయితే మార్చే అవకాశమే లేదు, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటికీ రాజధాని అక్కడే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే ఉండి రాజధాని నుంచే పరిపాలన అందిస్తారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక మీదట రాజధాని అనేది మన క్యాపిటల్గా ఉండబోతుందని చెప్పేసి అప్పుడే ఒక సంవత్సరం కిందటే వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈరోజు వీళ్ళు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టడం, దాన్ని కేంద్రం ఆమోదిస్తే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఎవరు వచ్చినా సరే దాన్ని మార్చే అవకాశాలు ఉండదని చెప్పేసి వీళ్ళు భయపడుతూనే రేపొద్దున జగన్ వస్తే పరిస్థితి ఏంటి అనే ఒక భయంతోనే ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టి దాన్ని వెంటనే విజిట్ చేసి కేంద్రానికి పంపించడం జరుగుతోంది. సో నిజంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు 2029కి ఖచ్చితంగా వస్తారనే భయం అయితే వీళ్ళకు ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే వీళ్ళే 15 సంవత్సరాల పాటు మేము కూటమిగా ఎలాగ ఉంటాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పడం, నారా లోకేష్ గారేమో వ్యాపారవేత్తలు మన రాష్ట్రంలోకి వ్యాపారం చేయడానికి అలాగే ఇండస్ట్రీస్ పెట్టడానికి రేపొద్దున జగన్ వస్తే ఆయన మమ్మల్ని అడ్డుకుంటాడనే భయం
వ్యాపారవేత్తల్లో ఉందని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం ఇదంతా కూడా జరుగుతుంది. కానీ ఏంటంటే వీళ్ళకి ముందు వీళ్ళ పరిపాలన కంటే రేపొద్దున జగన్ వస్తే ఏంటనే దాని మీదే ఎక్కువగా ఆలోచనలు ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నాయి.